నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ అన్నారు। పోలీసుల సాధారణ విధుల్లో భాగంగా తెనాలి విఎస్ఆర్ కళాశాలలో శుక్రవారం పోలీస్ పెరేడ్ నిర్వహించారు। ప్రత్యేకించి ఏఆర్ పోలీసులు నిర్వహించిన పెరేడ్లో ఎస్పీ గౌరవ వందనం స్వీకరించారు। అనంతరం సతీష్ కుమార్ మాట్లాడుతూ పోలీస్ విధుల్లో భాగంగా ప్రతి శుక్రవారం పోలీస్ పెరేడ్ నిర్వహిస్తున్నామని తెలిపారు। ప్రతి శుక్రవారం నిర్వహించే మార్చింగ్ వెపన్ డ్రిల్ ద్వారా పోలీసులో శారీరక దృఢత్వం, డిసిప్లిన్, మానసిక ఉల్లాసం మెరుగుపడతాయని తెలిపారు। పోలీస్ విధి నిర్వహణలో పెరేడ్ అతి ముఖ్యమని, కేసుల పరిష్కారం విషయంలో పోలీసులు వ్యవహరించాల్సిన తీరు, ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాలపై సూచనలు చేశామని తెలిపారు। ఇటీవల గుంటూరు 3 సబ్ డివిజన్ల పరిధిలో పెరేడ్ నిర్వహించామని అన్నారు। తెనాలి డివిజన్ పరిధిలో సుమారు 185 మంది ఏఆర్ సివిల్ పోలీసులతో మార్చింగ్ నిర్వహించామని తెలిపారు। కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ హనుమంత్, ట్రైనీ ఎస్పీ దీక్ష, తెనాలి ఎస్డిపిఓబి జనార్దనరావు, సిఐలు మల్లికార్జునరావు, రాముల నాయక్, రమేష్ బాబు, ఏఆర్ సిఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు। సో మనం ఈరోజు తెనాలిలో పరేడ్ కండక్ట్ చేయడం జరిగింది। పరేడ్ అనేది మామూలుగా పోలీసింగ్లో మనం డిసిప్లిన్ కోసం వాళ్ళు టర్న్ అవుట్, డిసిప్లిన్, అదేవిధంగా వాళ్ళకి కన్వే చేయాల్సిన మెసేజ్ ఏదైనా ఉందంటే ఈ పరేడ్లో చేస్తుంటాము। మామూలుగా ఎవ్రీ ఫ్రైడే జనరల్గా పరేడ్ చేస్తుంటాము, కానీ జనరలీ అక్కడ ఏఆర్తో పాటు జనరలీ జరుగుతుంటాయి। సివిల్ మెన్ కూడా కొన్ని ఇంక్లూడ్ చేసి పరేడ్ చేయాలని చెప్పి రీసెంట్గా నిర్ణయం తీసుకోవడం జరిగింది। దీన్ని బేస్ చేసుకొని లాస్ట్ వీక్ మన గుంటూరులో ఒక 3 సబ్ డివిజన్స్తో పాటు అక్కడ చేశాము। సో తెనాలి సబ్ డివిజన్ అనేది మనకి వాళ్ళ ట్రావెలింగ్ టైం వేస్ట్ అవుతాయి, ఇదన్నీ ఆలోచించుకుని వాళ్ళ ప్లేస్లే పెరేడ్ చేయించాలనే ఉద్దేశంతో పాటు మన తెనాలిలో పెరేడ్ చేయించడం జరిగింది। ఈరోజు సివిల్ మెన్ తరపు నుంచి అవుట్ ఆఫ్ 250 దాదాపు 185 వరకు ఈరోజు పార్టిసిపేట్ చేశారు। అదర్ అటాచ్మెంట్స్ కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల ఒక 50 మంది వరకు రావట్లేదు। ఆల్ ఆఫీసర్స్ కూడా పార్టిసిపేట్ చేశారు। దీనిలో మన మెన్కి డిసిప్లిన్స్, రీసెంట్గా వచ్చిన చిన్న డిసిప్లినరీ ఇష్యూస్ గురించి కూడా బ్రీఫ్ చేయడం జరిగింది। వాళ్ళు ప్రజల దగ్గర ఎలా విధంగా కండక్ట్ చేసుకోవాలి, ఎలా విధంగా రెస్పాన్స్గా ఉండాలి, ఎలా విధంగా రిసీవ్ చేసుకోవాలి అన్నది కూడా ఒకసారి మళ్ళీ సెట్ కాంటాక్ట్లో రెగ్యులర్గా చెప్తున్నదే, కానీ మళ్ళీ ఒకసారి వాళ్ళకి చెప్పడం జరిగింది। అదేవిధంగా వర్క్ బాగా చేస్తున్న వాళ్ళని కూడా కొన్ని అప్రిషియేట్ చేయడం జరిగింది। సో అదేవిధంగా వస్తున్న ఛాలెంజెస్, అది బందోబస్తుగా ఉండొచ్చు, లేకపోతే కన్వీనింగ్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్గా ఉండొచ్చు, దాన్ని కూడా మనం ఎలాగా సక్రమంగా చేయాలన్న ఉద్దేశంతో పాటు కూడా కొన్ని విషయాలు మనం షేర్ చేసుకోవడం అనేది జరిగింది। మార్చింగ్ ఎలాగా చేస్తున్నారు అనేది కూడా అనాలిసిస్ చేయడం జరిగింది। ఇది నిన్న నుంచి కూడా మన ఎస్డిపిఓ తెనాలి, అదేవిధంగా ట్రైనింగ్ ఏఎస్పీ ఉన్నారు దీక్ష, అదేవిధంగా మన ఏఆర్ అడిషనల్ ఎస్పీ గారు అండ్ ఏఆర్ టీమ్ అన్నీ కూడా ఇది నిన్న ఆఫ్టర్నూన్ నుంచి కూడా దీనికి పరేడ్ గ్రౌండ్ ప్రిపేర్ చేయడము, తర్వాత వెపన్ అన్ని వాళ్ళకి వెపన్ డ్రిల్ ట్రైనింగ్ ఇవ్వడము, దాన్ని కూడా వాళ్ళు లాస్ట్ ఒక మోర్ దెన్ హాఫ్ డే వాళ్ళు ట్రైన్ చేస్తున్నారు। తెనాలిలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు। ముందుగా ఎల్ఐసి కార్యాలయంలో సమావేశం అయి అనంతరం చిన్నావూరు పార్కు, చెంచుపేట ఇండోర్ స్టేడియం, రజికపేటలోని చాకలి ఐలమ్మ పార్కులో పట్టభద్రులను కలిసి తన విజయానికి తోడ్పాటు అందించాలని కోరారు। ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ పట్టభద్రులు విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలన్నారు।
కూటమి ప్రభుత్వంలో ఉద్యోగులకు 1వ తారీఖునే జీతాలు వేస్తున్నారు. రాష్ట్ర యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుందని అన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని గాడిలో పెట్టి జగన్కి అప్పచెపితే సర్వనాశనం చేశారని ఆరోపించారు. ఎన్నికల్లో తప్పుదోవ పట్టించే ప్రయత్నం వైసీపీ చేస్తుందని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటామన్నారు. రాష్ట్రంలో చేతల ప్రభుత్వం ఏర్పడింది. రాష్ట్రాన్ని సంక్షేమంతో పాటు అభివృద్ధితో ముందుకు తీసుకెళ్తామన్నారు. రాష్ట్ర అభివృద్ధి తమ సంకల్పం. ప్రజా రాజధాని నిర్మాణం, రైతాంగం కోసం పోలవరం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని ఆలపాటి చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి వైసీపీ మోకాళ్లు అడ్డుపడితే మీ కాళ్లే విరుగుతాయని గుర్తుపెట్టుకోవాలన్నారు. పట్టభద్రులు ఆలోచించి అభ్యర్థికి కాదు ప్రగతికి మంచి ఓటు వేయాలన్నారు. ఈ గెలుపు మంచికి చిహ్నంగా కూటమి ప్రభుత్వానికి అందించాలని పట్టభద్రులను ఆలపాటి కోరారు. ఎమ్మెల్సీ బీటీ నాయుడు, కూటమి నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నెల 27వ తారీఖు జరిగే ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్న సందర్భంలో దాదాపు 3,46,000 పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకున్న సందర్భం. మీ అందరూ విజ్ఞతతో ఆలోచించండి. గత 7 మాసాల క్రితం ఏ రకంగా మీరు ఘనమైన చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ద్వారా కూటమి ప్రభుత్వం ఏర్పాటుకి కారణభూతులయ్యారో, ఏర్పరిచిన తర్వాత 8 నెలల కాలంలో అస్తవ్యస్తమైనటువంటి ఈ సమాజాన్ని, అవినీతి మయమైపోయినటువంటి ఈ సమాజాన్ని, యావత్ ప్రజానీకం అతాకుతలమైపోయి అగ్నిగుండంగా మారినటువంటి రాష్ట్ర ప్రజల్ని, పారిపోయిన పరిశ్రమల్ని, నిర్వీర్యమైపోయినటువంటి పోలవరం ప్రాజెక్టుని ఎంతో వ్యయ ప్రయాసలతో కూడి ప్రజల భాగస్వామ్యంతో ఏర్పడినటువంటి ప్రజా రాజధాని విధ్వంసం, విచ్ఛిన్నం, వీటిలన్నింటినీ కూడా తిరిగి తీసుకురావడానికి ఏ రకమైనటువంటి ప్రయత్నం కేంద్రం యొక్క సహాయంతో, అదేవిధంగా ఈ రాష్ట్రంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన యువ నాయకుడు విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారు నిరంతరం శ్రమించడమే కాకుండా ఫలితాలని 7 నెలల కాలంలోనే అందించినటువంటి ఘనమైన పాలనని మనం ఈ రోజున ఒక మంచి ప్రభుత్వంగా చూస్తున్న ప్రజలారా, కేవలం 7 నెలల కాలంలోనే 6,33,568 కోట్ల పెట్టుబడుల్ని తీసుకురావడమే కాకుండా తద్వారా 4,10,125 ఉద్యోగ వసతులు కల్పించేలాగా చేసినటువంటి నేటి పాలనని గమనించండి. మాయ మాటలు చెప్పి మసిపూసి మారేడికాయ చేసి ముసలి కన్నీరు గార్చి ఈరోజు మా మీద బురద జల్లే కార్యక్రమాన్ని యువతని రెచ్చగొట్టుకుంటూ డిఎస్సి నోటిఫికేషన్ ఇంతవరకు ఇవ్వలేదని చెప్తా ఉన్నారు. గత 5 సంవత్సరాలుగా ఏ రకమైనటువంటి మాయ చేసావు? ఒక్క ఉద్యోగాన్ని ఇచ్చావా నిరుద్యోగ యువతకి? ఈరోజు ఈ ప్రభుత్వం డెత్ బెడ్ మీద నుంచి ఈ ప్రజల్ని బయటికి తీసుకొస్తా ఉన్నారు. ఎక్కడికక్కడ దారుణంగా వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యమైపోయినాయి. వ్యవస్థల్ని కాపాడుకుంటూ గాడి తప్పిన అంశాలన్నింటినీ గాడిలో పెట్టుకుంటూ ఈ రోజున పాలన చేయటం ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచన చేయండి. అయినా మీరు చూపించిన విశ్వాసం, నమ్మకాన్ని, అదే మొక్కవోని ధైర్యంతో ఈనాటి కూటమి నాయకుడు నిరంతరం శ్రమించడమే కాకుండా ఫలితాలని ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తున్న సందర్భాన్ని మీరు గమనించండి. ఈ రోజున 1వ తారీఖే ఉద్యోగస్తులకి జీతాలు ఇచ్చే కార్యక్రమం గత 5 ఏళ్ళలో ఎప్పుడైనా మనం చూసామా? ఎప్పుడు కూడా బాండ్లు అమ్మాలి, లేకపోతే బాండ్లు వేలానికి వెళ్ళి ఇవాళ రేపో వస్తాయి, ఆ రకంగా ఉద్యోగస్తులకి జీతాలు వచ్చే కార్యక్రమాన్ని మనం చూసాం. ఈనాడు
మిమ్మల్ని అందరినీ కూడా బాధ్యతగా కాపాడాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి పాలనని గమనించండి. ఖచ్చితంగా ఈనాడు విద్యాశాఖ మంత్రులు చెప్తా ఉన్నారు, జూన్ నాటికల్లా ఏ అయితే ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలన్నింటినీ కూడా భర్తీ చేసి పాఠశాలని మొదలు పెడతా అని చెప్పినటువంటి నాయకుడు. ఈ రోజున 20 లక్షల ఉద్యోగాలు ఈ రాష్ట్ర ప్రజలకి అందించే కార్యక్రమంలో భాగమే. ఈనాడు విద్యాశాఖ మంత్రి గారు కంకణం కట్టుకున్నారు. అన్న మాట నిలబెట్టుకోవడం అనేది మా కూటమి యొక్క సంకల్పం. మీలాగా గతంలో ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా 16,000 కోట్ల లోటు బడ్జెట్తో ఈ రాష్ట్రాన్ని అప్పజెపితే ఆనాడు ప్రభుత్వ ఉద్యోగులకి పక్క రాష్ట్రం కంటే మెరుగైన రాష్ట్రం కంటే 43 ఫిట్మెంట్ ఇచ్చినటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారిని. మంచి ప్రభుత్వానికి ఈ రోజున మీరు పట్టం కట్టాలని ఆ నేపథ్యంలో నేను ఒక వ్యక్తిగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా మీ ముందుకు వచ్చి మీ ఆశీస్సుల్ని, సహాయాన్ని, సహకారాన్ని కోరుతున్న సందర్భంలో నేను ఏదైతే విజ్ఞప్తి చేశాను దానికంటే ఒక అడుగు ప్రజలారా, మీ అందరూ కూడా పట్టభద్రులారా, మీ అందరూ కూడా ఒక అడుగు ముందుకు వేసి ఆలోచించి మంచి ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలి, ప్రగతికి ఓటేయాలి అనే భావంతో ఈ విజయాన్ని ఒక సందేశంగా, సంకేతంగా ఈ రోజున ఈ సమాజానికి అందించమని చెప్పి కోరుకుంటూ ఎన్డీఏ అభ్యర్థి ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మన అభ్యర్థి గౌరవనీయులు మన ప్రియతమ నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి పట్టభద్రుల ఓట్లు ఎక్కువ శాతం పోల్ చేపించే విధంగా చేసి మెజార్టీ ఎక్కువ తెచ్చి మరి యొక్క రాజా గారి యొక్క సేవలు మరి గ్రాడ్యుయేట్స్ అందరూ ఏ విధంగా ఆయన సేవలు సర్వీస్ చేసుకోవాలో అవన్నీ మనం గమనించి ఆయనకి భారీ స్థాయి మెజార్టీతో గెలిపించాలని, అంతేకాకుండా మరి రాజా గారి యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది, మరి వారు ఎంత అందుబాటులో ఉండి మరి బడుగు బలహీన వర్గాల వాళ్ళకి ఏ విధంగా సర్వీస్ చేస్తారు అవన్నీ మీరు గమనించి మీరు భారీ స్థాయిలో మరి రేపు రాబోయే 27వ తారీఖున ఎన్నికల్లో పూర్తిగా మెజార్టీ వచ్చే విధంగా మీరందరూ. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. అయిన వెంటనే మాట ప్రకారం ఎవరైతే ఉద్యోగుల వాళ్ళందరూ ఉన్నారో ఖచ్చితంగా ఓటుతో మీ అందరి జీతం తీసుకుంటున్నారు. ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో త్వరలో మెగా డిఎస్ రాబోతుంది. 20 లక్షల ఉద్యోగాలతో త్వరలోనే మీరు చూడబోతున్నారు. ఈ విధంగా విద్య, ఉద్యోగ, ఉపాధ్యాయ అన్ని ఏ రంగాలు ఉన్నాయో అన్ని వర్గాలని మరి 75 సంవత్సరాలు కూడా వయసు లెక్క చేయకుండా ఈరోజు మీ అందరి కోసం రాత్రిపగలు కష్టపడుతున్నాడు. బడ్జెట్ సమావేశాలు 24 స్టార్ట్ అవుతున్నాయి. మొన్ననే లెక్కలు చూసాం, దాదాపు 14 లక్షల కోట్ల అప్పుతో ఉంది రాష్ట్రం. ఆయన చేసినటువంటి అప్పును వడ్డీ పూడ్చాలి, నెలసే జీతాలు ఇవ్వాలి, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి. ఈ పరిస్థితిలో మరి గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ వచ్చినాయి. మీ అందరికీ తెలుసు, గౌరవనీయులు పెద్దలు అన్నగారు ఆలపాటి రాజేంద్ర అన్నగారు అంటే ఒక బ్రాండ్, ఒక మంచి మనిషి. ఎవరైనా మంచి అనే ఒక పదాన్ని తీసుకుంటే మనకు కనపడే గొప్ప వ్యక్తి ఆలపాటి రాజన్న గారు. మరి అన్నగారికి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా మరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఎలక్షన్ పోటీ చేయమంటే ఏం ఆలోచన చేయకుండా దాదాపు అక్టోబర్ 3 నెలల నుంచి గ్రాడ్యుయేట్లు బాగు చేయాలి, ఉద్యోగులకి బాగు చేయాలి, నిరుద్యోగులందరూ బాగుపరచాలనే ఉద్దేశంతో ఆయన నిరంతరం ఇది మూడో టైం మీ దగ్గరకు వచ్చాడు. మరి ఎలక్షన్ అంకం దగ్గర పడింది. ఈ నెల 27వ తారీఖు నాడు జరగబోయే గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో మాజీ మంత్రివర్యులు, పెద్దలు, గౌరవనీయులు, ఒక మంచి మనిషి, మీ అందరికీ నిత్యం అందుబాటులో ఉంటూ అన్ని రకాలుగా సహాయపడే మంచి మనిషికి మీరందరూ కూడా మీ పవిత్రమైనటువంటి ఓటు ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి ఆలపాటి రాజేంద్ర గారికి వేయించి అఖండమైనటువంటి మెజార్టీతో గెలిపించమని మీ అందరినీ చేతులెత్తి వేడుకుంటున్నాను. పౌష్టికాహారంపై పూర్తి అవగాహనతో పాటు అంగన్వాడీ కేంద్రాల్లో ప్రీ స్కూల్, నాన్ ఫార్మల్ విద్యా నాణ్యతను మెరుగుపరచడమే లక్ష్యంగా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ బి పడాయి బి శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ డాక్టర్ సునీత తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెనాలి, కొలిపురం మండలాలకు సంబంధించి 200 మంది అంగన్వాడీ కార్యకర్తలకు 3 రోజుల పాటు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. గురువారం నుండి శనివారం వరకు జరిగే ట్రైనింగ్ ప్రోగ్రాం మారిస్పేట నల్లమోతు చెంచురామానాయుడు మున్సిపల్ హై స్కూల్ మరియు కొత్తపేట రావి సాంబయ్య మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాల,
పొలకలూరు జెడ్పీ హై స్కూల్ మున్నంగిలో నిర్వహించడం జరుగుతుందన్నారు. బాల్య సంరక్షణ, అభివృద్ధి మరియు విద్యను సమగ్రంగా సెషన్ వారీగా ఐఎఫ్బి ప్యానెల్స్ ఉపయోగించి శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈసీసీఈ పాఠ్యాంశాలు మరియు బోధనా విధానాలపై ప్రాథమిక అవగాహనతో అంగన్వాడీ కార్యకర్తల సామర్థ్యాలను అభివృద్ధి చేయడం మరియు సూక్ష్మ పోషక లోపాలు సహా పోషకాహారంపై అంగన్వాడీ కార్యకర్తల అవగాహనను బలోపేతం చేయడం జరుగుతుందన్నారు. శిక్షణా కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్స్ కె సౌజన్యశ్రీ, వై నాగమణి మరియు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఐసీడీఎస్ ప్రాజెక్టు తెనాలిపదిలో ఉన్నటువంటి 200 అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న అంగన్వాడీ కార్యకర్తలకు ఈరోజు తెనాలి మున్సిపాలిటీ, తెనాలి రూరల్, కొల్లిపర మండలంలోని 4 హై స్కూల్స్లో వీళ్ళకి పోషణ బి, పడాయి బి మీద అవగాహన శిక్షణా కార్యక్రమం అనేది జరుగుతుంది. ఈ పోషణ బి, పడాయి బి వలన ఉపయోగం ఏంటి, నవచేతన అట్లానే ఆధార్శిల అంగన్వాడీ కేంద్రంలో పిల్లల్ని ఎట్లా ఇంకా డెవలప్మెంట్ అనేది చేయాలనే దాని మీద ఈ శిక్షణా కార్యక్రమం అనేది 3 రోజులు జరుగుతుంది. ఈ రోజు నుంచి 15వ తేదీ వరకు. ఇది ముఖ్యంగా ఏంటంటే పిల్లల్లో 0 నుంచి 6 సంవత్సరాల లోపు బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది 85% జరుగుతుంది. కాబట్టి ఎక్కువ శ్రద్ధ ఎలా వహించాలి అన్న దాని మీద ఈ శిక్షణ అనేది నిర్వహిస్తున్నాము. పట్టణంలో ఈ నెల 15వ తేదీన సోర్స్ రీసోర్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని మున్సిపల్ కమిషనర్ బడి శేషన్న తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల 3వ శనివారం పారిశుద్ధ్యంపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అందులో భాగంగా ఈ నెల 3వ శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సోర్స్ రీసోర్స్ అని ప్రత్యేక కార్యాచరణతో వార్డుల్లో అందరూ శానిటరీ ఇన్స్పెక్టర్లు, వార్డు శానిటేషన్, ఎన్విరాన్మెంట్ సెక్రటరీలు, నగర దీపికలతో కలిసి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని కమిషనర్ శేషన్న తెలిపారు. రేపు వచ్చేటువంటి శనివారం ఏదైతే 15 వచ్చేటువంటి శనివారం ఏదైతే ఉందో ఆ రోజునాడ ఒక కార్యక్రమంతో మీ ముందుకు వస్తున్నాం. అదేంటంటే సెగ్రిగేషన్ అనేటువంటి కార్యక్రమంతో వస్తున్నాం. ఇంట్లో నుంచి వచ్చేటువంటి వెట్టి వేస్ట్ కానీ, డ్రై వేస్ట్ కానీ, అజార్డస్ ఇది కానీ వేస్ట్ ఏది ఉందో దాన్ని 3 బుట్టలు ఎత్తుదానం ద్వారా ఇంట్లో నుంచే దాన్ని సెగ్రిగేట్ చేస్తే కనుక గ్రాడ్యువల్గా అదే అలవాటైపోతే కనుక వేస్ట్ అనేది మనకు స్లోగా రెడ్యూస్ అవుద్ది అనేసి ప్రభుత్వ లక్ష్యం. అది వాస్తవమే కాబట్టి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేయాలనేసి మనం అనుకొని టౌన్లో ఈ కార్యక్రమాన్ని 15వ నాడు అన్ని రెసిడెన్షియల్ ఏరియాస్లో, అలాగే షాపింగ్ కాంప్లెక్స్లో, అలాగే ఇంకా పార్కులలో, ప్లే గ్రౌండ్స్లలో, ఫంక్షన్ హాల్స్, కళ్యాణ మండపాలు ఇలాంటి చోట్ల పెద్ద ఎత్తున కార్యక్రమం చేయాల్సి ఆలోచన ఉంది. సో దీంట్లో ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా వచ్చి మీ యొక్క భాగస్వామ్యాన్ని ప్రదర్శించాల్సి ప్రతి ఒక్కరిని కొడుతున్నాం. ఆ రోజు నాటి నుంచి అంటే నా ప్రాంతంలో అవుతూ ఉంది. ఇంట్లో నుంచి వచ్చేటువంటి వేస్ట్ ఏదైతే ఉందో డ్రై వేస్ట్, వెట్ వేస్ట్, అజార్డస్ అని సపరేట్గా ఇస్తున్నాం. అది ఇంకా బాగా అంటే ఇంట్లోనే సపరేట్ చేసి ఇస్తే కనుక మనకు సౌలభ్యంగా ఉంటుంది. సో ఆ సంగతిని ప్రతి ఒక్కరు కూడా గమనించుకొని మీరు సహకరిస్తే కనుక మన ప్రాంతం అంతా కూడా శుభ్రంగా ఉంటుంది, రోడ్లు శుభ్రంగా ఉంటాయి, డ్రైన్స్ అన్నీ కూడా శుభ్రంగా ఉంటాయి, దోమలు కూడా వాటి యొక్క ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది. అదేవిధంగా రోడ్లపైకి రాకుండా ఉంటే కనుక డాగ్స్ అంటే స్ట్రే డాగ్స్ ఇలాంటివి కూడా స్లోగా తగ్గిపోతాయి. కాబట్టి మీరందరూ కూడా మాతో పాటు సహకరించాల్సి ప్రతి ఒక్కరు కోరుకుంటూ సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.